హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. మనకు తెలుసు వైఎస్ జగన్ పార్టీ పెట్టిన కానించి పార్టీ కానీ సాక్షి టీవీ కానీ లేదా ఎన్నికల వ్యూహాలన్నీ కూడా ఇవన్నీ రచించడం వెనకాల ఒక కీలక వ్యక్తి ఉన్నాడని ఆయన నమ్ముతాడని మనందరికీ. ఆ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఈ మధ్యకాలంలో జగన్ అతని మీద కోపించినట్టుగాను ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఏమిటి అసలు సజ్జల రామకృష్ణారెడ్డికిను జగన్కి ఎందుకు తేడా వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఇమ్మండి రామారావు గారి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. ఇప్పుడు జగన్ గారు పార్టీ విధానాలు కానీ ప్రభుత్వ పరంగా జరుగుతున్న పనులన్నిటి కూడా చాలామంది తెలుసు. పాస్వర్డ్ కానీ కీవర్డ్ కానీ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి అని వ్యూహాలు రచించడంలో కానీ ఏది జరిగినా ఒక రకంగా తెరచాటుగా నడిపిస్తున్నాడు. ఆయన ఇంచుమించు ఆయనకు సరి సమానం లేదా ఆయన ఆత్మగా భావిస్తున్న ఈ తరుణంలో ఆయన పూర్తిగా నమ్మి అన్ని వ్యూహాలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఎందుకు మరి ఈ ప్రజల నుంచి సర్వేలో వ్యతిరేక రిపోర్ట్స్ రావడం వలన ఏమన్నా కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణ మీద చాలా ఫైర్ అవ్వడం తెలుస్తుంది. ఏమిటికి ఎందుకు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు, దౌర్జన్యం ఉంది. దౌర్జన్యం డస్ నాట్ మీన్ టు లీడ్ ది పాలిటిక్స్. మీ దౌర్జన్యం ఉన్నంత మాత్రంలో పాలిటిక్స్ ఏదో నిర్వహించగలను అనుకుంటే అది పొరపాటే. సహజంగా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీస్ ఐఏఎస్లు వేసుకుంటారు. ఐఏఎస్లు ఎందుకు వేసుకుంటారంటే ఆ రాజ్యాంగం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, పాలనా వ్యవస్థ మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారని వాళ్ళు ఐఏఎస్లు వేసుకుంటారు. ఈయన చేసిన పొరపాటు ఏమిటంటే ఒక సంపాదకుడు స్థానంలో ఉన్నవాడిని తీసుకొచ్చి దగ్గరగా పెట్టుకున్నాడన్నమాట. దానివల్లే మనకి కె రామచంద్రమూర్తి అని సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటరు, ఆయన ధోరణి, ఆయన పద్ధతి, అక్కడ పని లేదు ఆయనకి. ఎవరో ఒకరికే, ఇప్పుడు అందరూ నలుగురు పని చేస్తున్నాము సలహాదారులుగా, నలుగురిని సలహా అడగాలి కదా. మరి 10 మంది పనిచేస్తూ దాదాపు 300 మంది అక్కడ పనిచేస్తున్నారు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. దానికి 300 మందిలో ఒకరినే పట్టుకుంటే మిగతా అందరూ పని లేనట్టు కదా. పని లేకుండా కొంతమంది జీతాలు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మరి రామచంద్రమూర్తి లాంటి జెన్యున్ పీపుల్ పని చేయకుండా జీతాలు ఎందుకు, నాకు అక్కడ పని లేదు, సెలవు, గుడ్ బై అని వెరీ బిగినింగ్లో వచ్చేసారు. ఒక ముఖ్యమంత్రికి సెక్రటరీ ఉంటూ వెనక్కి రావడం అంటే చిన్న విషయం కాదు కదా. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకున్నాడు. ఆయనకి మరి రాజకీయాల మీద పెద్ద అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఐఏఎస్ అయితే ఇప్పుడు అదే కళ్ళమ్మని అనుకోండి, వాళ్ళకి అవగాహన ఉంటుంది. తర్వాత ఇంకెవరైనా ఐఏఎస్లు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి తాలూకు హయాంలో కూడా ఐఏఎస్లనే పెట్టుకునేవాడు అన్నమాట ఎక్కువగా. అయితే ఇక్కడ లేకపోవడం వలన సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైతే చేద్దాం అనుకున్నాడో అవి చకచక సర్దుకునేలాగా మొత్తానికి ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అంతకంటే వివరంగా నేను చెప్పలేను. ఆయనకి ఏ ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలో సర్దుకునేలాగా 3.5 సంవత్సరాలు ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు. ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు, మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేని కూడా డిస్టర్బ్ చేయలేదు. మొదటి విడత కొంతమంది మినిస్టర్లు, తర్వాత విడత కొంతమంది మినిస్టర్లు. ఈ మినిస్టర్లు ఏం మినిస్టర్లు, పవర్ లేని మినిస్టర్లు. వాళ్ళు ఉన్నది ఏంటంటే ఆ పథకాలు తప్ప మిగతా ఏవైనా అమలు చేశారా, అమలు చేయగలిగారా, ఆ పథకాల మేరకు వాళ్ళు సర్దుకున్నారన్నమాట. తీరా కన్ను తెరిచి చూసేసరికి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాటి ఎక్స్టెంట్కి ఏముంది, ఏ మాట చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలన మీద ఒక వ్యతిరేకత వచ్చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ అయితే సలహాలు ఇచ్చారో ఆ సలహాలన్నీ బెడిసి కుట్టాయి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని
విజయసాయి రెడ్డి గారిని నమ్మడం మానేసి ఈయన నమ్మడం ద్వారా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. ఆ విజయసాయి రెడ్డి ఏటూగా ఉన్న పెద్ద మనిషిని ఆమెను దూరం పంపించేస్తే విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, ఏదో నా మీద విశ్వాసం లేదు కదా అనుకున్నాడు. ఆయన జాగ్రత్త అని పడ్డాడు. ప్రభుత్వం చేతిలో లొంగిపోకుండా ఆయన జాగ్రత్త అని పడ్డాడు. నా ఫోన్ పోయింది అన్నాడు, పేడగరడైపోయింది అన్నమాట. దానికి ఆధారాలు చూపించాడు, ఫోన్ పోయింది, ఆయన కేసులు లేవు. ఇప్పుడు ఈ నవీన్ అనేవాడు భారతీరెడ్డి గారికి పిఏగా ఉండడం ద్వారా ఈయన మీద అంటే ఫోన్ ట్యాపింగు, ఫోన్ ఎన్నిసార్లు చేసింది భారతీరెడ్డి, ఎన్ని నిమిషాలు మాట్లాడింది, అవినాష్ రెడ్డి ఎన్నిసార్లు చేశాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడాడు, ఆ ఫోన్ ట్యాపింగ్ అంతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాలూకు మెడకి ఉచ్చు బిగించుకుందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందంటే, ఇంత జరుగుతున్నప్పుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంత దుర్మార్గుడు కాదు, గొప్ప కోసం ఏమైనా చేస్తాడు. ఆయనలో ఒక కార్నర్లో మంచితనం ఉంది, నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాడు. ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, ఏదో మన సర్ది చెప్తున్నావు, నా పరిపాలన ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, నెక్స్ట్ కూడా 170 సీట్లు గెలుస్తావు అన్నటువంటి భరోసా నేను ఇచ్చానంటే నా మీద నాకు నమ్మకం ఉండబట్టి ఇచ్చాను నేను. అది కాస్త నమ్మకం వమ్మైపోయింది కదా అనేటువంటి ఆ ధోరణిలో ఇప్పుడు సజ్జల గారికి వీరికి అధినాయకుడికి మధ్య కోల్డ్ వార్ అవుతుంది. ఇక ఏదైనా ఉన్నట్టయితే మీరు నాకే ఫోన్ చేయండి, ఏదైనా ఉన్నట్టయితే మీరు నాతోనే మాట్లాడండి, ఏదైనా సమస్య ఉంటే మీ సమస్యకు నేనే పరిష్కారం చెప్తాను, మీకు ఎప్పుడు ఏమి కావాల్సి వచ్చినప్పుడు కూడా నేను శ్రద్ధగా ఉంటానని ఇత్యాది మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారన్నమాట. అలాగని విజయసాయి రెడ్డి నమ్ముతాడా? నమ్మడు. ఎందుకంటే ఏమో మంచో చెడ్డో తారకరత్నం చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితంగా చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈయన నమ్మడానికి వీల్లేదు. అటు విజయసాయి రెడ్డిని నమ్మటం లేదు, ఇటు సజ్జల్ని నమ్మటం లేదు. తన మీద తను నమ్మకూర్చుకున్నాడు, తన సొంత తెలివితేటలతో ఆలోచిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా గెలవాలనుకుంటున్నాడు. గెలవడానికేమో అందరికీ చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాడు కేరళకి. ఈ ఒక్కసారి గెలిపించండి, గెలిపిస్తే 30 సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉంటాం అంటున్నాడు అన్నమాట. టూ లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రావడం కష్టం. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన ఏమనుకుంటే అది సాధించగలడు గనకనే ఇంకా భయపడుతున్నారన్నమాట. ఈ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కానీ భయపడడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. రాజకీయంగా వ్యూహాలు మారుస్తుంటాడు. ఆయన గెలిపే ముఖ్యం. ఆ గెలిపే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి వస్తున్నాడు, ఎంతవరకు వచ్చాడు, ఇక ముందు రాకపోతాడు అనేటువంటి నమ్మకం కొంతమందిలో ఉంది. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సజ్జలను దూరం చేసుకున్నాడు, విజయసాయి రెడ్డిని దూరం చేసుకున్నాడు. మరి క్యాడర్ని ఏ విధంగా పట్టుకుంటాడో, క్యాడర్ని ఏ విధంగా వాళ్ళ చేత పనిచేయిస్తాడో వెయిట్ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.